ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ జున్ను 432. ఈరోజు ఏంటంటే మా పాప బర్త్డే. మేమైతే గుడికి అయితే పోయేసి వచ్చినాం ఇందాకే. అందరైతే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేరు. మీరు లైక్ కొడితేనే అది వేరే వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. ఇక ఇప్పుడే గుడికి అయితే వచ్చేసాము. మా ఇంటి పక్కనే ఉంటుంది గుడి. ఆంజనేయ స్వామిని శివలింగం అయితే ఉంటుంది. ఇంకా దర్శనం అయితే అయిపోలేదు. దర్శనం అయితే చేపించుకోవాలి. ఇక ఫస్ట్ అయితే శివలింగం దగ్గర అయితే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము. ఈడైతే మా పాప అయితే ప్రదక్షిణలు అయితే చేస్తుంది. ఇక ఇక్కడైతే మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే కొడుతుండు. లాస్ట్ టైం రీసెంట్గా మేము గుడికి వచ్చినప్పుడు అయితే నేను కొట్టాను. ఈసారి మా ఆయనతో కొట్టిపిద్దామని చెప్పేసి కొట్టిపించాను. ఈడైతే కొడుతుండనమాట. వీడియో చాలా లెంత్గా ఉండుండే, అందుకోసమే స్పీడ్గా అయితే పెట్టేశాను. ఇంకా మా పాప పేరు మీద కూడా అర్చన కూడా చేపించాను. అది మాత్రం వీడియో అయితే తీయలేదు. ఇక్కడైతే పసుపు కుంకుమ అయితే వేసిండు మా ఆయన దేవుళ్ళకి. ఇక ఇక్కడైతే మా పాపతోనైతే గంట అయితే కొట్టిపిస్తుండు. ఇక అయిపోయింది. కొద్దిసేపు గుళ్ళు అయితే కూర్చొని ఇంటికైతే ఇక్కడైతే సేమియా అయితే చేస్తున్నాను పాప కోసం, స్వీట్ తినిపించాలని చెప్పేసి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి అయితే వచ్చింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలి. ఇక నైట్ అయితే ఈ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడైతే చిన్నగా అయితే డెకరేషన్ అయితే చేసాము. చిన్న సింపుల్గా అయితే చేసుకున్నాము మేమే. ఇంకా ఎవరినైతే పిలవలేదు, మేము నలుగురమే చేసుకుంటున్నాము. ఇక్కడ బెలూన్స్ అయితే ఊదుతుండు మా ఆయన. ఇక ఇక్కడైతే బర్త్డే గర్ల్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసింది. ఇలా అయితే రెడీ చేశాను మా పాపని. హాయ్ చెప్పమని చెప్పేసి అయితే అంటే హాయ్ అని అయితే చెప్పుతుంది మీకు. ఇక్కడైతే ఇక బెలూన్తో అయితే సొక్క ఆడుకున్నదన్నమాట. నీకు బెలూన్ ఇస్తలేరా బేట డింపు? ఆ పప్పని ఏంటిదిరా ఇది? ఇయ్యనటి తమ్ముడు కటే చూస్తుంది. అయ్యరా తమ్ముడికెళ్ళి తీసుకొని పోతాడేమో చూద్దాం. ఆగరా ఆగరా ఆగరా. తమ్ముడు చేయికి బాగా మంచిగా ఆడతాను బెలూన్ తోటి. ఇక మా ఆయన అయితే ఇక డెకరేషన్ చేసేసి ఆ బెలూన్స్ కట్టేసి అక్కడైతే అవన్నీ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడైతే నేనైతే అట్లా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇక మొత్తానికి అయితే డెకరేషన్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసిండు మా ఆయన. చాలా బెలూన్స్ వచ్చాయి, కాకపోతే ఆ బెలూన్స్ అన్నీ అయితే పెట్టలేదన్నమాట. అప్పటికే లేట్ అయిపోయింది. అప్పుడే మా పాప కేక్ కట్ చేసా అయితే అనిందనమాట. ఇక అందుకోసం ఇక తొందర అని చెప్పేసి ఆ 3 బెలూన్స్ అయితే పెట్టాము. ఇక ఇక్కడైతే ఇక కేక్ కట్ చేయడానికి అయితే కేక్ అయితే పెట్టినాం కట్ చేయడానికి. మా పాప పేరు అయితే లోక్షిత. ఇక అక్కడైతే మా పాపని క్లాప్స్ అయితే కొట్టుకుంటుంది. 3 years అనమాట. 2 కంప్లీట్ అయిపోయి 3 అనమాట. అప్పుడే 3 yearsకి అయితే వచ్చేసింది. ఇక ఇక్కడైతే మాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు కాబట్టి మేము పెట్టుదాని మీద హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ జున్ను తల్లి, హ్యాపీ బర్త్డే టు యూ లోక్షిత. హాయ్ కమాన్ కాజే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ లోక్షిత. ఇక
ఇక మా పాప అయితే చూడండి ఎంత చక్కగా కూర్చొని కేక్ అయితే తింటుంది, కట్ చేసుకొని మరీ తింటుంది అనమాట. నేను వీడియో తీస్తున్న జున్ను అంటే కూడా తీయని అంటుంది. ఇక చిన్నపిల్ల కదా ఏం తెలుస్తుంది, అట్లనే చేస్తారు. ఇక పక్కన అయితే వాళ్ళ పప్ప కూర్చుంటే పప్ప నీ కేక్ పెడతా అని అంటుంది అనమాట. వాళ్ళ పప్ప పెట్టడానికి అయితే పోతుంది. అప్పుడే నేను అడిగాను అనమాట, మమ్మీకి పెట్టవారా, మమ్మీకి అయితే పెట్టవు కదా అని అంటే నీకు కూడా పెడతాననుంది. ఇక వాళ్ళ తమ్ముడికి పెట్టవా అంటే తమ్ముడికి కూడా పెడతా అని అయితే చెప్పింది. ఇక్కడైతే ఇక సొక్క ఇద్దరు ఆడుకున్నారనమాట బెలూన్ తోటి. ఇక మా డింపు బాబు అయితే ఈయన చక్క ఆడుతుంది చూడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట బెలూన్ కోసం. ఇద్దరైతే ఇక అక్క తమ్ములు అయితే మంచిగా ఆడుకున్నారు. అలాగే మా పాపకి అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఇంతటితో అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ కొట్టాలి.